తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కింగ్ నాగార్జున, బడా నిర్మాత అల్లు అరవింద్ ఒకే వేదికపై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణ అందచందాలను, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన ఓ స్పెషల్ ప్రోగ్రామ్ లో ఈ అరుదైన దృశ్యం కంటబడింది. ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చినా అందరి కళ్లు రేవంత్ రెడ్డి, నాగార్జున, అల్లు అరవింద్ పైనే నిలిచాయి. ఎందుకంటే వాళ్ల మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసినవే. అసలు నాగార్జునకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత కోల్డ్ వార్ నడుస్తోంది. దీనికి రెండు ముఖ్య కారణాలున్నాయి. మొదటిది ఎన్ కన్వెన్షన్ సెంటర్ వ్యవహారం. అన్నపూర్ణ స్టూడియోస్ తర్వాత నాగార్జున అంతగా ఇష్టపడేది, తన రెండో ఇల్లులా చూసుకునేది ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్నే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక హైడ్రా అధికారులు దాన్ని కూల్చివేశారు. నాగార్జున కోర్టుకెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది నాగార్జునకి కేవలం డబ్బుల విషయం కాదు, ఆయన కలలు కళ్ల ముందే కూలిపోయినట్టయింది. ఇక రెండో గొడవ ఇంకాస్త పర్సనల్. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రి కొండా సురేఖ నాగార్జునపై చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. దీంతో నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. అంటే ఒకవైపు ఆస్తికి సంబంధించిన గొడవ, మరోవైపు పరువుకు సంబంధించిన కేసు. ఇలా రెండు రకాలుగా నాగార్జున న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇక పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనలతో రేవంత్ రెడ్డి, నాగార్జున, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పడిందా అన్న చర్చ అయితే సాగుతోంది. అందుకు హైదరాబాద్ లో 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలే వేదికగా నిలిచాయి. ఈ కాంపిటీషన్స్ కోసం ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అందాల భామల కోసం నగరంలోని చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్ లో ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి హాజరయ్యారు. పలువురు ప్రతినిధులు, కంటెస్టెంట్లు రాకతో చౌమహల్లా ప్యాలెస్ మెరిసిపోయింది. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. వారు రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని సరదాగా మాట్లాడుతూ కనిపించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. నాగ్కు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా విరుచుకుపడింది. అప్పట్లో అదో సంచలనంగా మారింది. చెరువుల్ని ఆక్రమించుకుని అక్రమంగా భవనాల్ని నిర్మించారన్న కారణంతో హైడ్రా ఎన్ కన్వెన్షన్ లోని భవనాల్ని కూల్చివేసింది. దీనిపై సీరియస్ అయిన నాగార్జున కోర్టులోనే తేల్చుకుంటానంటూ శపథం చేశారు. కానీ రేవంత్ ఎక్కడా తగ్గలేదు. అప్పటి నుంచి రేవంత్, నాగ్ మధ్య గ్యాప్ మొదలైంది. అదెంతవరకు కొనసాగుతుందో అని అంతా అనుకున్నారు. ఇక మరోవైపు కేటీఆర్ ను ఉద్దేశించి కామెంట్ చేస్తూ నాగార్జున ఫ్యామిలీ గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. దీనిపైన కోర్టుకెళ్లారు నాగార్జున. కానీ కట్ చేస్తే నెల రోజులు తిరిగేలోపే ఇద్దరూ కలుసుకున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ లో నాగార్జున పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు. ఫోటోలకు నవ్వుతూ ఫోజులిచ్చారు. ఇక అప్పుడే వీరిద్దరి మధ్య గ్యాప్ తొలగిపోయినట్టు అనిపించింది. రీసెంట్ గా రేవంత్, నాగ్ మళ్లీ కలిశారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఏర్పాటు చేసిన విందులో నాగ్ మెరిశారు. రేవంత్, నాగ్ ఒకే టేబుల్ దగ్గర కూర్చొని విందు ఆరగించారు. వినోదాల్ని వీక్షించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నాగ్, రేవంత్ మధ్య గ్యాప్ ఏమీ లేదని, ఇప్పుడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నారు. ఇక అల్లు అరవింద్ ఫ్యామిలీ విషయానికి వస్తే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయిన కారణంగానే ఆయనపై రేవంత్ రెడ్డి కక్ష కట్టారని కొందరు కామెంట్లు చేశారు. కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి, నాగార్జున, అల్లు అరవింద్లతో కలిసి డిన్నర్ లో పాల్గొనడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. వారు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించడంతో వివాదాలు సమసిపోయి ఉంటాయేమో అని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ కి కూడా ఇన్విటేషన్ పంపారని, కానీ అందుబాటులో లేకపోవడంతో డిన్నర్ కి హాజరు కాలేదని కొందరు చెప్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. మొత్తంగా రేవంత్ రెడ్డి సెలబ్రిటీస్ తో కలిసి సరదాగా మాట్లాడుతుండటంతో అంతా ఆల్ హ్యాపీస్ అని, వివాదాలకు ముగింపు పలికినట్లేనంటూ చర్చ జరుగుతోంది. అయితే నాగార్జున, అల్లు అరవింద్ తెలివితేటల్ని మాత్రం మెచ్చుకొని తీరాలంటున్నారు నెటిజన్లు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా కూల్ గా వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దుకుంటారని చెప్తున్నారు. ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ల మెప్పు పొందడం, నేను మీ వాణ్ణే అనేంత భరోసా ఇవ్వడం నాగ్ ముందు నుంచి ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
అందుకే అన్ని పార్టీలతో ఆయనకు స్నేహం ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే నాగ్ స్నేహ హస్తం చాచి ఉంటే, రేవంత్ రెడ్డిని కాస్త సీరియస్ గా తీసుకొని ఉంటే ఎన్ కన్వెన్షన్ ఇప్పటికీ సేఫ్ గా ఉండేదేమోనని, కానీ కాస్త ఆలస్యమైన నాగ్ తన చాతుర్యం చూపించుకున్నారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.